ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళ ఇంటి పని నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన పని మనిషి అమ్మ భోజనం తెచ్చాను, మీకోసం భోజనం తినండి అమ్మ, ఏది ఆలోచించకుండా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆవిడ అక్కడికి వచ్చి తినండి తినండి, లేదంటే ఈయన కూడా పస్తులుగా ఉంటాడు, మీరు తింటేనే కదా తింటాడు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో అక్కడున్న ఆవిడ మాత్రం ఆరాధ్య కోసం తెలుసుకుంటూ చాలా బాధపడుతూ అక్కడున్న ఆనాన్ని కలుపుతూ తింటుంది. ఒక ముద్ద పెట్టుకుంటూ ఉండగా ఆరాధ్య తిన్నాదో లేదో, నేను ఎక్కడ తింటున్నాను, ఆరాధ్య నా కోసం బాధపడుతూ అలా ఏమి తినకుండా ఉండిపోతుందో ఏమో, ఎలా ఏందో ఏమో, నాకు ఒకసారి ఆరాధ్యను చూడాలని ఉంది అని చెప్పేసి ఆరాధ్య కోసం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య వాళ్ళ అమ్మ కోసం తలుచుకొని ఇంట్లో అయితే ఏడుస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి, నీకోసమే భోజనం తెచ్చాను, అమ్మ కోసం బాధపడుతున్నావా, అలా ఏమీ బాధపడదు, నేను ఉన్నాను కదా, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఎలాగైనా సరే కొంచెం అన్నం తినాలి అని చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే నేను తినను, నాకు తినాలని లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం బలవంతంగా పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఆరాధ్య పళ్ళాన్ని విసిరేసి బయటకు తోసిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పల్లవికి చాలా కోపం వచ్చేసి, ఏం చేస్తున్నావే నువ్వు, అన్నాన్ని అలా విసిరిస్తావా, నేను ఎంత ప్రేమగా తీసుకొని వచ్చాను నీకోసం, అలా అన్నానే విసిరిస్తే నాకు ఎంత కోపం రావాలి అని చెప్పేసి తన మీద చెంప మీద కొట్టబోతూ ఉంటుంది. అది చూసిన ఆరాధ్య చాలా భయపడిపోతూ ఉండిపోతుంది.